హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీల గురించి నోటిఫికేషన్ పడింది. ఫ్రెండ్స్, గ్రూప్ సి ఉద్యోగాలు. ఇదైతే చాలా మంచి అవకాశం నిరుద్యోగులకి. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి విద్య అర్హత కూడా చాలా తక్కువ. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లికేషన్ ఫీ కూడా 100 రూపాయలే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లికబులే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి. ఇన్ఫర్మేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 37, ఓబీసీ వాళ్ళకి 22, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ వాళ్ళకి 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఈ పొజిషన్లకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూస్తే 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 7/11/2020 అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మనకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఎస్టీ ఎస్సీకి, ఓబీసీకి 3 ఇయర్స్, 10 ఇయర్స్ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ పొజిషన్కి గాను శాలరీ లెవెల్ 3 శాలరీ ఫ్రెండ్స్ 25,000కి ప్లస్ వస్తుంది మనకి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి రిటర్న్ టెస్ట్ మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అని ఇచ్చారు. అది మనకి 80% వెయిటేజ్ ఉంటుంది. అండ్ 20% ఏమో మన అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మన మెరిట్ని బట్టి దానికి 20% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా టెస్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఫ్రెండ్స్, ఒట్టి రిటర్న్ ఎగ్జామినేషనే ఉంది. మనకి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. రిటర్న్ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అయితే జాబ్ అనేది మన చేతిలో ఉన్నట్టే. పేపర్ వచ్చేసి 10+2 లెవెల్, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైమింగ్ మనకి 90 మినిట్స్. సో టోటల్ మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అందులో క్వాంటిటేటివ్ అబిలిటీ 16 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 1 మార్క్. వర్బల్ అబిలిటీ 16 క్వశ్చన్స్, ఇది కూడా 1 మార్క్. లాజికల్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ 22 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ 16 క్వశ్చన్స్. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్. ఇవి కూడా ఒక్కొక్కటి 1 మార్క్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది 11th October 2020. లాస్ట్ డేట్ మనకి 7th November 2020 వరకు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు, ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ ది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అని. దీనికి సంబంధించిన లింక్ ఎలా అప్లై చేసుకోవాలో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఫ్రెండ్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్ ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ పేపర్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఎవరైతే డిగ్రీ విత్ 50% మార్క్స్తో ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను ముందు మెన్షన్ చేశాను విద్యా అర్హత ఇంటర్ అని చెప్పి. ఫ్రెండ్స్, అది మనకి ఎగ్జామినేషన్లో ఇంటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాల్ లెటర్స్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 12th పాయింట్లో చాలా నీట్గా హైలైట్ చేశారు. మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ లెటర్స్ ఇస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్కి. అంటే మనం అప్లై చేసుకుంటాం కదా టెస్ట్కి, సో కాల్ లెటర్స్ ఇస్తారు. అది మనకి ఈమెయిల్ త్రూ వస్తుంది. సో ఇండైరెక్ట్గా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సైట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో దానికే కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి బెంగళూరు నుంచి వచ్చిన మనకి నోటిఫికేషన్. బెంగళూరు అని ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 ఇయర్స్ అక్కడ ఉంటుంది మనకి పోస్టింగ్. దాని తర్వాత మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడో ఎలిజిబులో అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.